హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే 8th క్లాస్ 65 పేజీలో ఉన్న క్వశ్చన్ ఇక్కడ మనం చూస్తే ఒక ఈక్వేషన్ అనేది ఇచ్చాడు. దాన్ని మనకి సాధించండి, సింప్లిఫై చేయమని అంటున్నాడు. ఆ విధంగా సింప్లిఫికేషన్ చేయమన్నాడు అంటే లోపల ఏదైతే వేరియబుల్ చరరాశి ఉందో దాని తాలూకు వాల్యూ కనిపెట్టాలని అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు, మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ 6x+1 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ ఓన్లీ +1 అని ఉంది. కాబట్టి 3 ఇక్కడికి వెళ్ళింది అనుకోండి, 3 1s 3 అవుతుంది బై ఇప్పుడు మొత్తానికి 3 అనేది మనకి హారంగా వస్తుంది. అప్పుడు ఇక్కడ ఇటువైపు ఏముంది x-3/6. ఏం చేశానంటే 6x+1 వేసాను, ఈ 3 ఏమో ఇంటూ చేస్తే +3 చేశాను, ఓవరాల్ గా /3 చేశాను. ఇప్పుడు ఇక్కడ రెండు కూడా హారాల్లో ఉన్నాయి కాబట్టి డివైడ్ అయితే మనం డివైడ్ చేయొచ్చు. 3 1s 3 2s. ఇప్పుడు 2 ఏమో ఇటువైపు వచ్చింది అనుకోండి, ఇంటూ చేస్తుంది కదా. కాబట్టి ముందు 6x+1+3 ఏమవుతుంది 4. ఈ 2 ఇటువైపు వచ్చింది అనుకోండి, ఇంటూ అవుతుంది. అటువైపు ఏముంది x-3 ఉంది, 12x, నెక్స్ట్ 2 4s 8, x-3. ఇప్పుడు x ఇటు వచ్చింది అనుకోండి, మైనస్ అవుతుంది, అంటే 11x. దట్ ఈజ్ ఈక్వల్ టు +8 అటు వెళ్ళింది అనుకోండి, -8 అవుతుంది. అప్పుడు -11 అవుతుంది. 11 క్యాన్సిల్ అయితే అప్పుడు x వాల్యూ మనకు -1 అనేది కావాల్సిన ఆన్సర్ గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.